అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మామిడి పూత దశలో నష్టపరుస్తున్న చీడపీడలు, సస్యరక్షణ యాజమాన్యం. తెలంగాణలో వేసవి వరి పైరు ఎదగకపోవడానికి కారణాలు, ప్రస్తుత చర్యలు. పశుపోషకుల పాలిట కల్పతరువు అజొల్లా పెంపక విధానంలో మెలకువలు. తెలంగాణలో వేసవి వరి పైరు ప్రస్తుతం చాలా చోట్ల నాటిన 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. కొన్ని చోట్ల ఇంకా నాట్లు పడుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ రైతులు ఫిర్యాదు చేస్తున్న సమస్య ఏమిటంటే పైరు నాటింది నాటినట్లే ఉందని, ఎదుగు బొదుగు ఏమాత్రం లేదని. సాధారణంగా డిసెంబర్ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి తర్వాత క్రమంగా ఎండలు పెరిగినా జనవరి నెలాఖరు వరకు రాత్రిళ్ళు చల్లని ఉష్ణోగ్రతలు అలానే కొనసాగుతాయి. ఇలా మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య పైరు ఒడిదుడుకులకు లోనవుతుంది. మొదట కనిపించిన జింకు లోపం తర్వాత సర్దుకున్నా ఇంకా పైరు ఎదగటం లేదని రైతులు అనేక రకాల మందులను తెచ్చి చల్లుతుంటారు. అలా కాకుండా ఏ కారణం వల్ల పైరు ఎదగటం లేదో అర్థం చేసుకొని అందుకు తగినట్లుగా చర్యలు చేపట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదరరాజు రైతులకు ఇలా సూచిస్తున్నారు. ప్రస్తుతము తెలంగాణలో వేసంగి సీజన్లో రైతులు ఇంకా నాట్లు వేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది రైతులు నాట్లు పూర్తి చేసుకొని వరి పిలక దశలో ఉంది. చాలామంది రైతులు అడుగు మందుగా కాంప్లెక్స్ కానీ డిఏపి కానీ వేసిన తర్వాత నాటు వేసేటప్పుడు కానీ నాటు వేసిన వెంటనే కానీ ఒక 25 కిలోల యూరియా తప్పనిసరిగా వేసుకోవాలి. ఎందుకంటే మీరు వేసే కాంప్లెక్స్లో కానీ డిఏపిలో కానీ నత్రజని ఏదైతే ఉందో అది పూర్తిగా మొక్కకు సరిపోదు. కాబట్టి దాంతోపాటుగా ఒక 25 నుంచి 30 కిలోల యూరియాను నాటు వేసేటప్పుడు కానీ నాటు వేసిన వెంటనే కానీ వేసుకోవడం మంచిది. ఇంకొకటి ప్రస్తుతం రైతులు చెప్పే వరిలో సమస్య ఏంటంటే వరి వేసింది వేసినట్టుగానే ఉంది, పెరుగుదల లేదు. కొన్ని ప్రాంతాలలో ఆకులు పసుపు వర్ణంలోకి మారుతూ ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఆకులు ఎండిపోతున్నాయి, కొన్ని ప్రాంతాలలో వరి కుదుర్లే ఎండిపోతున్నాయి, వరి చనిపోతూ ఉంది అని. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఈ ఒక్కరోజుతో వచ్చిన సమస్య కాదు. రైతులు చేసే వివిధ యాజమాన్య పద్ధతుల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా ఈ సమస్య ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాలలో, ముఖ్యంగా తర్వాత ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న జిల్లాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చలి ఎక్కువగా ఉన్న జిల్లాలలో. ఇలా అవడానికి అతి ముఖ్యమైన కారణం 2 కారణాలు మనం చెప్పవచ్చు. ఒకటి తక్కువ ఉష్ణోగ్రతలు, అంటే చలి వల్ల రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడము, తర్వాత సంక్రాంతి వరకు డే టైంలో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం. ఇలాంటి పరిస్థితులలో ఈ పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి నుంచి డే టైం టెంపరేచర్స్ పెరుగుతాయి కాబట్టి సంక్రాంతి నుంచి పెరుగుదల అందుకునే అవకాశం ఉంటుంది. సో అప్పటి వరకు మొక్కకు కావాల్సిన నత్రజని మనం మొత్తం అందించాలి. కాబట్టి మొదటి దఫాగా మనం 25 నుంచి 30 కిలోల యూరియా నాటు వేసేటప్పుడే వేసుకోవాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వేసంగిలో పోషక లోపాలలో జింకు లోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా చౌడు ఉన్న ప్రాంతాల్లో జింకు లోపం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అడుగు మందుగా కానీ స్ప్రే రూపంలో కానీ 2 grams జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవడం కానీ, లేదంటే 1 ఎకరానికి 10 కిలోల జింకు అడుగు మందుగా వేయడం కానీ తప్పనిసరిగా చేయాలి. అయితే ఈ ఎండిపోవడానికి, ఈ పెరుగుదల లేకపోవడానికి, ఈ ఆకులు పసుపులో మారడానికి మనము వివిధ రకాల కారణాలను అన్వేషించినట్లయితే ముఖ్యంగా ఒకటి చలి ప్రభావం అయితే ఇంకొకటి చౌడు ప్రభావం. అయితే కొన్ని చౌడు లేని ప్రాంతాలలో చలి ఉన్నప్పటికీ మనకు పంట చేలు పెరుగుదల తక్కువగా ఉంటాయి, కానీ ఈ ఆకులు ఎండిపోవడము, తర్వాత మొక్కలు చనిపోవడం అనేది తక్కువగా ఉంటుంది. అదే చౌడు కూడా ఉన్నట్లయితే మనకు ఈ చలి చౌడు రెండు కలిసినప్పుడు పూర్తిగా పసుపులోకి మారడము, పెరుగుదల లేకపోవడము, తర్వాత ఆకులు ఎండిపోవడము, పూర్తిగా మొక్కలే చనిపోవడము, కుదురులే చనిపోవడము జరుగుతూ ఉంటుంది. దీని కారణాలు ఏంటంటే భూమిలో ఉన్న ఉప్పు, అది కాకుండా లేని దగ్గర కూడా మనము కొన్ని యాజమాన్య పద్ధతుల లోపాల వల్ల, ముఖ్యంగా ఈ దమ్ము చేసే పద్ధతిలో ఉన్న లోపం వల్ల కూడా మనకు సంవత్సరము సీజను ఈ యొక్క చౌడు అంటే ఈ సల్నీటి ఉప్పు శాతం పెరుగుతూ ఉందన్నమాట. ముఖ్యంగా రైతులు ఏం చేస్తున్నారంటే ఈ కేజ్ వీల్స్ ద్వారా బాగా లోతుగా పడ్లింగ్ చేయడం, లోతుగా దమ్ము చేయడం, నీళ్లు ఎక్కువగా పెట్టి లోతుగా దమ్ము చేయడం వల్ల ముఖ్యంగా మనకు వరికి ఒక జానెడు లోతు వరకే మనకు వరిలో ఏర్లు పోతాయి. జానెడు లోతు వరకు కనుక మనము మెత్తగా దమ్ము చేసుకుంటే సరిపోతుంది. కానీ రైతులు ఒక మూరేడు అంతకన్నా ఎక్కువగా లోతుగా మనకు కేజ్ వీల్స్ ద్వారా వాళ్ళు వెనుకకు ముందటికి బాగా నీళ్లు పెట్టి దున్నడం వల్ల ఈ జానెడు కన్నా కింది పొరలలో ఉన్న ఉప్పు అంతా కూడా నీళ్ళలో కరిగి దున్నిన తర్వాత సాయిల్ సెటిల్ అవుతుంది, నీళ్ళు పైకి వస్తాయి. కాబట్టి ఆ నీళ్ళతో పాటుగా ఈ అడుగు పొరలలో ఉప్పు కూడా పైకి వస్తుంది. అదే వర్షాకాలం అయితే కనుక పైనుండి వర్షాలు పడతాయి కాబట్టి అడుగు పొరలో ఉప్పు వచ్చినప్పటికీ పైనుండి పడ్డ వర్షాల వల్ల ఆ ఉప్పు డైల్యూట్ అయ్యి, అంటే ఆ ఉప్పు శాతం తగ్గి వర్షపు నీళ్ళ ద్వారా మనకు పెద్దగా మొక్కలు చనిపోవడం లేదు. అదే ఏసంగిలో మాత్రం పైనుంచి వర్షాలు ఉండవు, ముఖ్యంగా బోర్ నీళ్ళు వాడతారు. బోర్ నీళ్ళల్లో కూడా ఈ ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది, బావి నీళ్ళల్లో కూడా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. బాగా లోతు దున్నినప్పుడు అడుగు పొరల నుంచి నీళ్ళతో పాటుగా ఉప్పు పైకి వస్తుంది. తర్వాత రాత్రిపూట ఏమో టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి, చలి ఉంటుంది. డే టైంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎవాపరేషన్ అంటే నీళ్లు ఆవిరైపోతుంటాయి. దానివల్ల ఈ ఉప్పు శాతం బాగా పెరిగి మొక్కల పెరుగుదల ఆగిపోవడం, మొక్కలు మన పశువనంలోకి మారడం, అదేవిధంగా ఉప్పు శాతం ఇంకెక్కువ అయినప్పుడు మీకు మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు రైతులు గమనించినట్లయితే ఏదైనా పొలంలో అక్కడక్కడ గుంతల్లాగా ఉన్న దగ్గర నీళ్ళు ఎక్కువగా ఉంటాయి, మిర్రల దగ్గర నీళ్ళు తక్కువగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మిర్రల దగ్గర ఎక్కువ చనిపోతూ ఉంటాయి, ఆ నీళ్ళున్న దగ్గర తక్కువ చనిపోతుంటాయి. అంటే ఏంటంటే ఆ గుంతల దగ్గర ఆ నీళ్లు నిలిచిన దగ్గర ఏంటంటే ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే నీళ్ళ వల్ల ఉప్పు డైల్యూట్ అవుతుంది. ముఖ్యంగా వేసంగిలో ఈ చలి ప్రభావం ఉన్నన్ని రోజులు మీరు పొలంలో నీళ్లు మెయింటైన్ చేయడం ద్వారా ఉప్పు యొక్క సమస్యను కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ చౌడు యొక్క సమస్య వల్ల చనిపోయే దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు మొక్కలు చనిపోతున్నప్పుడు పొలంలో నీళ్లు మెయింటైన్ చేయాలి ఒకటి. తర్వాత ఇంకొకటి సేంద్రియ ఎరువులు బాగా వాడాలి. ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులు కానీ, వేపపిండి కానీ, లేదంటే వర్మీ కాంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, ఇవి వాడడం వల్ల మీకు చౌడు ఉన్నప్పటికీ, ఉప్పు శాతం ఉన్నప్పటికీ అది తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయో, ఎప్పుడైతే సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయో ఆటోమేటిక్గా మీకు వరి దాని యొక్క పెరుగుదల అందుకుంటుందన్నమాట, గ్రోత్ మామూలుగా అవుతుంది. తర్వాత రైతులు కేజీల్స్ ద్వారా లోతుగా దున్నడం మానేసి తక్కువ బరువున్న ట్రాక్టర్తో, తక్కువ బరువున్న రోటవేటర్తో మామూలుగా డ్రైగా ఒకసారి కల్టివేటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 అవసరమైతే 4 సార్ల ఈ లైట్ వెయిట్ రోటవేటర్తో కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు వరికి ఎంత లోతు వరకు అవసరమో అంతే లోతు వరకు దమ్ అవుతుంది. తర్వాత ఈ ఉప్పు శాతము అడుగు పొరల నుంచి వచ్చే అవకాశం లేదు.
ఈ విధంగా క్రమంగా మీరు ప్రతి పంటకు చేసినట్లయితే ట్రాక్టర్ దిగబడడం అనేది తగ్గిపోతుంది, ఉప్పు శాతం కూడా తగ్గిపోతుంది, తర్వాత మీకు డీజిల్ ఖర్చు, డ్రైవర్ మీద ఆ స్ట్రెయిన్ కూడా తగ్గిపోతుంది. క్రమక్రమంగా మీ భూమిలో ఈ మొక్కలు చనిపోవడము, ఆకులు ఎర్రబడటము, తర్వాత పసుపులోకి మారడం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. ఇది ఒకే సీజన్ వల్ల తగ్గదు. ఈ విధంగా మీరు మీ యొక్క దమ్ము చేసే విధానంలో మార్పు చేసుకుంటే కొంతవరకు ఈ యొక్క మొక్కలు చనిపోవడాన్ని తగ్గించుకోవచ్చు. తర్వాత సేంద్రియ ఎరువులు కనుక మీరు ఎక్కువగా వేసినట్లయితే కూడా ఈ యొక్క మొక్కలు చనిపోవడం అనేది తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది లాంగ్ టర్మ్ బేసిస్ చెప్పేది. వెంటనే ఉపశమనకు మాత్రం మీరు పొలంలో నీళ్లు మెయింటైన్ చేయడం, తర్వాత జింక్ స్ప్రే చేయడం అనేది 2 grams per liter చేసుకుంటే సరిపోతుంది. గ్రామసీమల్లో రైతుకు రోజువారీ ఆదాయాన్నిచ్చేది పశుపోషణ. గతంలో రైతు తనకున్న భూమిలో కొంత భూమిని పశువుల మేతకు కేటాయించేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వ్యవసాయం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో పశువుల మేతకు కష్టకాలం వచ్చింది. ఏడాదంతా పచ్చి మేత అందించలేక అధికంగా దానాపై ఆధారపడాల్సి రావటంతో లాభదాయకంగా ఉన్న పాడి పరిశ్రమ కాస్త నష్టాల బాటలో పయనిస్తోంది. ఈ పరిస్థితుల్లో కారు చీకటిలో కాంతిపుంజంలా కొంతవరకు పోషణ అవసరాలను తీరుస్తోంది అజొల్లా. ఏమిటి అజొల్లా? పెంపకం ఎలా? పశువులకు దీన్ని ఎలా అందించగలం? పశువుల మేత అవసరాలను ఇదెలా తీర్చగలదు అనేదేగా మీ సందేహం? అయితే ఈ కథనం మీకోసమే, చూడండి. అజొల్లా ప్రకృతి రైతుకు ప్రసాదించిన అద్భుత వరం. పశుపోషణలో రైతులెదుర్కొంటున్న మేత కొరతను కొంతవరకు తీర్చగలదు ఈ అజొల్లా. కేవలం పాడి పశువులకే కాదు, కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, కౌజు పిట్టలు, చేపలు ఇలా అన్నింటి మేత అవసరాలను అజొల్లా తీర్చగలదు. అజొల్లాను మేతగానే కాదు, వ్యవసాయంలో జీవన ఎరువుగాను వాడుకోవచ్చు. ఇది నత్రజనిని స్థిరీకరిస్తుంది. వరి పొలాల్లో అజొల్లా పెంచటం వల్ల హెక్టారుకు 30 నుంచి 40 కిలోల నత్రజనిని సహజ సిద్ధంగా పైరుకు అందించిన వాళ్ళమవుతాం. అజొల్లాలో 25 నుంచి 35% ప్రోటీన్లు ఉంటాయి. పశువుకు ఇచ్చే దానాతో పోలిస్తే 2 కిలోల అజొల్లా 1 కిలో దానాతో సమానమని తేలింది. మరి కిలో దానాకయ్యే ఖర్చు దాదాపు 20 నుంచి 25 రూపాయలుగా ఉంటే అజొల్లాను 2 కిలోలు ఉత్పత్తి చేయాలంటే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. పైగా అజొల్లాను పశువులకు మేపటం వల్ల 15 నుంచి 20% పాల దిగుబడి, పాలలో వెన్న శాతం కూడా పెరుగుతోందని రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. అజొల్లా ఫెర్న్ జాతికి చెందిన నాచు మొక్క. ఇది నీటిపై తేలియాడుతూ పెరుగుతుంది. సాధారణంగా అజొల్లాను చిన్న చిన్న తొట్లలో పెంచుతారు. అజొల్లా పెంచేందుకు నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రాంతాలను ఎన్నుకోవాలి. పెంపకానికి 10 సెంటీమీటర్ల లోతు, 2.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు ఉన్న తొట్లు అవసరం. ఇందుకోసం ఇటుకలతో శాశ్వత తొట్ల నిర్మాణాలు కానీ లేదా 150 GSM మందం గల పాలిథీన్ షీటును గాని ఉపయోగించుకోవచ్చు. ఇందులో 30 నుంచి 35 కిలోల సారవంతమైన మెత్తటి మట్టిని షీట్ మీద సమంగా పరవాలి. ఒక చదరపు మీటర్కు 10 నుంచి 15 కిలోల మట్టి ఉండేటట్లు చూసుకోవాలి. ఈ మట్టి అజొల్లా పెరుగుదలకు తోడ్పడుతుంది. 4 నుంచి 5 కిలోల ఆవు పేడను 15 నుంచి 20 లీటర్ల నీటిలో కలిపి ఆ మిశ్రమానికి 40 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ కలిపి తొట్టె మొత్తం నలువైపులా పోసుకోవాలి. అజొల్లా సక్రమంగా పెరగాలంటే 20 గ్రాముల మినరల్ మిక్చర్ను పేడతో కలిపి తొట్టెలో చల్లుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత తొట్టెలో 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు నీటి మట్టం ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు 1.5 కిలోల తాజా అజొల్లా మూల విత్తనాన్ని తీసుకుని తొట్టంతా సమంగా పడేటట్లు వెదజల్లాలి. దీనిపై మంచినీటిని కొద్ది కొద్దిగా చిలకరిస్తే తిరగబడిన మొక్కలు తిరిగి పైకి తేలుతాయి. అజొల్లా గుంతలు చెట్ల కింద ఉంటే రాలిన ఆకులు తొట్లలో పడి కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి తొట్లపై నైలాన్ వల కప్పుకుంటే మంచిది. సూర్యరశ్మి నేరుగా బెడ్లపై పడకుండా పాక్షికంగా నీడ ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. అజొల్లా వారం 10 రోజుల్లోనే తొట్టి మొత్తం వ్యాపిస్తుంది. 1 కిలో చల్లితే వారం రోజుల్లో 8 నుంచి 10 కిలోలు అజొల్లా ఉత్పత్తి అవుతుంది.
7వ రోజు నుంచి ప్రతిరోజు కిలో నుంచి కిలోన్నర అజొల్లాను సేకరించవచ్చు. సాధారణంగా ఒక పశువుకు రోజుకు 2.5 కిలోల వరకు అజొల్లాను అందించవచ్చు. 5 పశువులున్న రైతు ప్రతిరోజు 12.5 కిలోల అజొల్లా దిగుబడి వచ్చేలా చూసుకోవాలి. అంటే 42 చదరపు మీటర్ల విస్తీర్ణం గల తొట్లలో అజొల్లాను పెంచుకుంటే సరిపోతుంది. ప్రతి వారానికి ఒకసారి 5 లీటర్ల నీటిని 1 కిలో పేడ, 20 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 20 గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమం కలిపి తొట్టెలో పోయాలి. ప్రతి 10 రోజులకు బెడ్లో పావు వంతు నీటిని తీసివేసి కొత్త నీటిని నింపాలి. తొట్టెలో 7 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తులో నీరు ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోవాలి. 60 రోజులకొకసారి తొట్టెలో 5 కిలోల మట్టిని తొలగించి తిరిగి కొత్త మట్టితో నింపుకుంటే అజొల్లా ఆరోగ్యంగా పెరుగుతుంది. అజొల్లాను పశువులకు అందించేటప్పుడు కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రంధ్రాలున్న ప్లాస్టిక్ బుట్టతో కానీ వెదురు గంపలతో కానీ దీన్ని సేకరించాలి. అజొల్లాను పేడ వాసన పోయే వరకు శుభ్రంగా నీటిలో కడిగి దానాతో కలిపి మేతగా అందించవచ్చు. మొదట్లో కొద్ది కొద్దిగా పశువులకు అలవాటు చేసి అటుపై 1:1 నిష్పత్తిలో దానాతో కలిపి వాడుకుంటే రైతుకు ఖర్చు తగ్గటమే కాకుండా అధిక పాల దిగుబడి పొందే అవకాశం ఉంది. సాధారణంగా పశువుల్లో ప్రతి 5 లీటర్ల పాల ఉత్పత్తికి 2 కిలోల దానాను వాడుతుంటాం. అజొల్లాను 2 కిలోలు ఇచ్చినట్లయితే 1 కిలో దానా తగ్గుతుంది. అంటే నెలకు 600 నుంచి 800 రూపాయల దానా ఖర్చు తగ్గుతుంది. పైగా 20% పాల దిగుబడితో పాటు వెన్న 1% పెరిగినట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఫలరాజమైన మామిడి ప్రస్తుతం అంతటా పూత దశలో ఉన్నాయి. మామిడి సాధారణంగా వాతావరణ పరిస్థితులను బట్టి డిసెంబర్, జనవరి మాసాల్లో పూతకొస్తాయి. చాలా ప్రాంతాల్లో తోటలు ఇప్పటికే పూతకొచ్చినప్పటికీ మిగ్జామ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తోటలు ఇంకా పూతకు రాలేదు. పూత పిందె సమయంలో పలు రకాల చీడపీడలు మామిడికి ఆకర్షితమవుతాయి. ఇప్పటికే తోటల్లో మాటు వేసి ఉన్న తేనె మంచు, తామర పురుగులు, బూడిద తెగులు వంటి చీడపీడలు మామిడి దిగుబడులు, నాణ్యతను నష్టపరుస్తాయి. ప్రణాళికతో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి ఈ చీడపీడలను నివారించాలి. ప్రస్తుతం మామిడి తోటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. మామూలుగా పూత చూసుకున్నట్లయితే మనకి సౌత్ ఇండియా అంటే ఎక్స్ట్రీమ్ సౌత్ ఇండియాలో కన్యాకుమారి, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో మనకి నవంబర్, డిసెంబర్లో పూత వస్తుంది. అయితే మనకి సెంట్రల్ ఇండియా కానీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే డిసెంబర్, జనవరి దీని యొక్క పూత సమయం. అదే ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే జనవరి నుంచి ఫిబ్రవరి, ఒక్కొక్కసారి మార్చి వరకు కూడా పూత వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ పూత పూసే సమయం అది. అయితే ఇప్పుడు మనకి ప్రజెంట్ తెలంగాణలో ఈ పూత సమయం కాబట్టి ఈ పూత రావడానికి దానికంటే ముందు నుంచి యాజమాన్య పద్ధతులు అనేది చాలా ముఖ్యంగా సన్లైట్ అనేది చాలా ముఖ్యం. సన్లైట్ ఎంత లోపల భాగం వరకు పడుతుందో సో అంతగా పూత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి గాను మనము ప్రూనింగ్ అనే ప్రక్రియని తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు చేయాలని చూసినట్లయితే కోత కోసిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత జూన్ మాసంలో తప్పకుండా ఈ యొక్క ప్రూనింగ్ కార్యక్రమం అనేది చేసి దాని తర్వాత ఎరువులు ఇచ్చినట్లయితే సో అక్కడి నుంచి దాంట్లో ఎరువుల వల్ల నుంచి వచ్చే బలం కానివ్వండి, ప్రూనింగ్ నుంచి సూర్య కిరణాలు అయితే ఏదైతే ప్రసరింపజేస్తాయో సో వీటన్నిటి కారణంగా ఎదుగుదల ఒక మంచి వాతావరణం యొక్క పువ్వు మొగ్గలు రావడానికి సహకరిస్తుంది. దీంతోపాటు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. పూత సమయంలో మనకి ఎటువంటి వాటర్ కానీ న్యూట్రియంట్ కానీ ఇవ్వకూడదు. ఎరువులు ఎప్పుడు ఇవ్వాలి అన్నట్లయితే మనకు వర్షాకాలంలో 2/3 వంతు ఇవ్వాలి. గోలికాయ సైజు నుంచి పెరిగే దశలో మిగతా 1/3 వంతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క పూత సమయంలో ఎటువంటి నత్రజని సంబంధించిన ఎరువులు మాత్రం స్ప్రే కానీ భూమిలో కానీ వేయకూడదు. ఒక 2 నెలల ముందు కానీ మనము పొటాషియం నైట్రేట్ అని లేకపోతే 13-0-45 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. సో దీంతోపాటు బోరాన్ మిశ్రమాన్ని కానీ జింక్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే పూత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే
అంటే మనకి వర్షాకాలంలో జూన్ నుంచి మనకి సెప్టెంబర్ వరకు ఋతుపవనాల ద్వారా వర్షం అనేది రావడం జరుగుతుంది. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మనం ఎటువంటి నీరు అనేది చెట్టుకి ఇవ్వకూడదు. అంటే ఒకలాంటి స్ట్రెస్కి ఆ యొక్క మొక్కని అనేది గురి చేయడం వల్ల నెక్స్ట్ మనకి డిసెంబర్లో చలి వాతావరణం రాగానే పువ్వుమొగ్గలు రావడానికి ఒక కార్బన్ అనేది చాలా వరకు తోడ్పడుతుంది. అయితే అక్కడక్కడ పువ్వుమొగ్గలు వచ్చి సరిగ్గా ఒక పువ్వుమొగ్గలు రానట్లయితే ఈ పక్షంలో మనం ఏం చేయాలి అంటే ఒకసారి ఒక తడి మాత్రం పెట్టినట్లయితే సో తప్పకుండా యూనిఫామ్ ఫాలింగ్ అంటే సమానంగా ఈ పువ్వుమొగ్గలు వచ్చే అవకాశం అనేది మనకు ఉంటుంది. అయితే ఈ పూత సమయంలో మనం ముఖ్యంగా చూసే సమస్యలు ఏంటంటే తేనె మంచు పురుగులు అనేది పువ్వుమొగ్గలు వచ్చినప్పుడు దాంట్లో చేరి రసాన్ని పీల్చి సో దాంట్లో ఉన్నంత సారాన్ని తీయడమే కాకుండా తేనె వంటి పదార్థాన్ని విసర్జిస్తుంది. ఈ తేనె వంటి పదార్థం మీద ఒకలాంటి ఫంగస్ అనేది శిలీంధ్రం అనేది పెరగడం వల్ల దీని మీద మసి తగులు అనేది మనకు వ్యాపించడం జరుగుతుంది. దీన్ని ఈ యొక్క పురుగు ద్వారా 20 నుంచి 100% ఒక్కొక్కసారి నష్టం అనేది వాటిల్లుతుంది. అయితే దీన్ని సరైన సమయంలో మనం పరిరక్షించుకోకపోతే చాలా వరకు నష్టం వాటిల్లుతుంది. అయితే పూత సమయంలో మనం ఎటువంటి స్ప్రేలు కూడా చేపట్టకూడదు. తేనె మంచు పురుగు నివారించడానికి ఈ పువ్వు మొగ్గలైతే విచ్చుకోక ముందే అంటే ఎప్పుడైతే ఏర్పడతాయో మొగ్గగా ఉన్న దశలోనే ఈ యొక్క స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి 3 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి మనం పిచికారీ చేసుకోవాలి. అదే క్లోరోపైరిఫాస్ అయితే 1 లీటర్కి 2 మిల్లీలీటర్ కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. సో వేప సంబంధించిన 5 మిల్లీలీటర్లు 1 లీటర్కి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. త్రిప్స్ అనేవి తామర పురుగులు అనేది కూడా చాలా సమస్యగా యొక్క పూత సమయంలో చూడొచ్చు. ఇవి కూడా రసం పీల్చి ఈ యొక్క సారాన్నంతా తీసివేయడం వల్ల చాలా వరకు నష్టం వాటిల్లుతుంది, పూత రాలుతుంది. వీటి నివారణకి పిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా పువ్వు దశలో చేయకూడదు, పువ్వు విచ్చుకున్న తర్వాత చేయకూడదు, మొగ్గ దశలో ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంది. పౌడరీ మిల్డ్యూ ఈ యొక్క తెగులు వ్యాపించినప్పుడు పువ్వు మొగ్గల మీద అంతా కూడా తెల్లని ఒక పౌడర్ లాగా పేరుకుంటుంది. సో దీన్ని నివారించడానికి మనం సల్ఫరైన్ మందు 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పువ్వు మొగ్గ దశలు ఉన్నప్పుడే మాత్రమే కొట్టుకుంటే నివారించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ పువ్వు మొగ్గ ఏదైతే ఉందో అది విచ్చుకున్న తర్వాత ఫలదీకరణ చెందడానికి హనీబీస్ కానీ ఒక ఈగలు కానీ సో వీటిలలో మనకి కనిపిస్తాయి. రసాయనాలు కొట్టినప్పుడు తేనెటీగలు ఈ యొక్క హౌస్ ఫ్లైస్ ఏదైతే పరాగ సంపర్కం చేస్తాయో సో ఇవన్నీ కూడా తక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ పువ్వులు విచ్చుకున్న తర్వాత మనం ఎటువంటి రసాయనాలు స్ప్రే చేయకుండా జాగ్రత్త వహించాలని రైతాంగాన్ని కోరుతున్నాం. మామిడి పూత అనేది కొమ్మ చివరి భాగంలో రావడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక గుత్తి పువ్వు గుత్తి చూసుకున్నట్లయితే ఒక 1000 నుంచి 1500 ఫ్లవర్స్ పూలు అయితే మనకు కనిపిస్తాయి. అయితే ఈ పూలంతా విచ్చుకోవడానికి 30 నుంచి 35 రోజులు పడుతుంది. అయితే ఈ పూలన్నిట్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం దీంట్లో మగపూలు అనేది ఉండడం జరుగుతుంది. సో చాలా తక్కువ అంటే 20 నుంచి 30% మాత్రమే దీంట్లో ఆడ మగ కలిపిన బైసెక్షువల్ ఫ్లవర్స్ అంటాం. సో అవి మాత్రం వస్తాయి. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ కాయ కాసి మనకి పక్వ దశానికి రావు. సో చాలా వరకు కాయ అనేది సహజ సిద్ధంగా రాలడం అనేది జరుగుతుంది. అయితే రైతాంగం చాలా వరకు మనం గమనించింది ఏంటంటే పూత రాలిపోతుంది, కాయ రాలిపోతుంది అనేది చాలా వరకు రైతుల యొక్క సమస్యగా చెప్తూ ఉంటారు. అయితే ఇది సహజ సిద్ధంగా అంటే 1000 ఫ్లవర్స్ మన ఖాతాగా మారిందంటే ఆ చెట్టులో ఉన్న బలం అయితే దానికి సరిపోదు. కాబట్టి సహజ సిద్ధంగా దాని కాయ అనేది తను రాల్చుకొని ఒక వెరైటీని బట్టి కొన్ని వెరైటీస్లో 20 నుంచి 30 కాయలు ఒక గుత్తిలో కనిపిస్తాయి. కొన్ని వెరైటీస్లో కేవలం పెద్ద సైజు కాయలు అయితే కేవలం 4 నుంచి 5 మాత్రమే రావడం జరుగుతుంది. సో రైతులు దీని గురించి ఎటువంటి చింతపడాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో పూత కాత రాలినప్పుడు మాత్రం ఒక హార్మోన్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు. దీన్నే నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లం అంటారు. సో దీన్ని అతి తక్కువ మోతాదులో మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని 1 మిల్లీగ్రాము 10 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అప్పుడు దీనికి చాలా వరకు ఇక పూత రాలడం అనేది కాత రాలడం అనేది ఈ సమస్య మనం తగ్గించుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.